గుళ్ళోకి నాకు ప్రవేశం లేదు. దైవశక్తి ఖచ్చితంగా మంత్రశక్తిని ఆపుతుంది. అందుకే తప్పించుకోవాల్సి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి వెళ్లే ప్రయత్నం చేయకూడదు. నా మీద వీళ్ళిద్దరికీ అనుమానాలు వచ్చేస్తాయి. నా మొగుడు నన్ను పూర్తిగా దూరం చేసుకుందామని అనుకుంటున్నాడు. అతనిలో అంత మార్పు వచ్చేసింది. మంచి నిర్ణయాలు తీసుకోవడం లేదు. కొన్ని విషయాల్లో ఇంకా నా మీదున్న అనుమానాన్ని వదులుకోవడం లేదు. తన ఇంటికి తీసుకుని వెళ్ళడానికి పోరాడడం లేదు. నువ్వే ఆ మనిషిని ఎలాగైనా మార్చాలమ్మా. నా పెళ్ళం కూడా ఒకే మాట మీద నిలబడింది. మొండి పట్టు పట్టింది. నా మాట వినటం లేదు. నువ్వే తన మనసు మార్చమ్మా. మీ భక్తులు మీకు పూజలు చేసేది ఎందుకమ్మా? బాధలు వచ్చినప్పుడు మా శక్తి సరిపోకపోతే మీరు గండాలకు అడ్డుపడతారనే కదా. విడిపోయిన బంధాలను కలుపుతారనే కదా. కన్నీరుని తుడిచి దుఃఖాన్ని పారద్రోలుతారనే కదా. కానీ మీరేం చేస్తున్నారు? పూజలను అందుకుంటున్నారు కానీ పూజా ఫలాన్ని ఇవ్వడం లేదు. హారతులు అందుకుంటున్నారు కానీ హారతి కర్పూరంలా కరిగిపోతున్న మా సంతోషాలను నిలబెట్టడం లేదు. ఏ దశలోనూ మీ వలన మంచి జరగనప్పుడు మిమ్మల్ని ఆరాధించడం వలన ఉపయోగం ఏంటి? అమ్మా నాన్నలను కలపడానికి నా వంతు ప్రయత్నాలను నేను ఎన్నో చేశాను. నా వల్ల కాలేదని నీ దగ్గర మొరపెట్టుకున్నాను. నువ్వేం చేయడం లేదు. అమ్మా నాన్నల మధ్యలోకి ఎవరూ రాకూడదని ఎప్పటినుంచో కోరుకుంటున్నాను. నువ్వు ఆ మాయను రప్పించావు. ఇది నీకు న్యాయం అనిపిస్తుందా? చక్కని జంట మధ్య మంట పెడుతున్న ఆ మాయను దూరంగా తరిమి ఇంకెప్పుడు చూపిస్తావు నీ శక్తిని? ఇంకెప్పుడు చూపిస్తావు నీ మహిమలని? ఇప్పటికైనా నా తల్లికి న్యాయం చెయ్యి. నా తల్లి జీవితం చేయి జారిపోతుంది. నా తండ్రి మరో ఆడదాని చేతిలో చిక్కుకుంటున్నాడు. వాళ్ళ మీద కరుణ దయ చూపించు. మాయ దగ్గర అర్చన చెప్పినట్టు ఏదో చెడు శక్తి ఉండుండాలి. అందుకే గుడిలోకి రావడానికి అంగీకరించడం లేదు. మీకు కాబోయే ఆవిడ గారు గుడిలోకి కావాలని రాలేదు. ఆవిడ దగ్గర ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో పెళ్లికి ముందే తెలుసుకోండి. లేదంటే కుటుంబం అల్లకల్లోలం అయిపోతుంది. అంతా దైవం మీదే భారం వేశాను. ఏం జరిగితే జరుగుతుంది అంతే. ఎందుకలా బుసగొడుతున్నావు? నువ్వు నన్ను ఏమీ చేయలేవు. లోపలికి అడుగు పెడతాను, చూస్తూ ఉండు.